ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక గైనకాలజీ డాక్టరు, ఒక యువ డాక్టరు, ఆ అమ్మాయికి కూడా వరకట్నం వేధింపులు. అవతల వాడు కూడా డాక్టర్ అయ్యే ఉంటాడు. కానీ పేరెంట్స్కి చాలామందికి నేను ఈ మధ్యకాలంలో అవగాహన కల్పిస్తుంది ఏంటి అంటే, మీరు ఎంత డబ్బు ఉన్న వాళ్ళన్నా అవ్వచ్చు, అతిగా కట్నాలు, అతిగా వాటికి గిఫ్ట్లు ఇవ్వటం వల్ల మగపెళ్ళి వాళ్ళకి ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు అవన్నీ బూడిదలో పోసినట్టు అవుతుంది. మా అమ్మాయిని చదివించాం, ఇష్టమైతే పెళ్లి చేసుకోమనండి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి తప్ప ఈ కట్నాలు కట్నాలు కట్నాలని మీ ఆర్భాటాలకి, మీ హంగుల కోసం పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పిల్ల 4 ఏళ్ళకో 2 ఏళ్ళకో వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక 50 కోట్ల రూపాయలు పెళ్లి కోసం ఖర్చు పెట్టి అదంతా బూడిదలో పోసి తర్వాత పిల్లకి వచ్చేసరికి మీ తదనంతరం ఏముంది అక్కడ? నీ కోసం ఉన్న ఆస్తి అంతా నీ పెళ్ళికే ఖర్చు పెట్టామని చెప్పి పుట్టింటి నుంచి ఎంతోమంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న మాట. నీ చదువుకు పెట్టాం, నీ పెళ్ళికి పెట్టాం, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావు, ఇదంతా ఏంటి అంటారు. ఇప్పుడు అమ్మాయి పీజీ గైనకాలజీ చేస్తుంది. రేపొద్దున ఎక్కడైనా జాబుకు చేరినా ఒక 2 లక్షల రూపాయలు వస్తాయి మొగుడు వదిలేసిన తర్వాత. మామూలుగా ఒక పాప డెలివరీ హాస్పిటల్లో ఉంటే హస్బెండ్ ఆ అమ్మాయిని హాస్పిటల్లోనే చుట్టానికి వచ్చి హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళాడు. దేనికో తెలుసా? 12.5 కోట్ల రూపాయలు హాస్పిటల్ డెవలప్మెంట్ కావాలి, నీకు వరకట్నం, పైగా నువ్వు ఆడపిల్లని కన్నావు, అందుకని 12.5 కోట్ల రూపాయలు తీసుకొస్తేనే నువ్వు రా అత్తగారింటికి, రాతే అక్కర్లేదు నాకు విడాకులు ఇచ్చేసేయని చెప్పి హస్బెండ్ వైపు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్ట. తెస్తే హాస్పిటల్ ఖర్చుల కింద 12.5 కోట్లు హాస్పిటల్ కట్టడానికి తీసుకురా, లేదు అంటే నువ్వు మీ పుట్టింట్లోనే ఉండొచ్చు అని చెప్పి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయాట అమ్మాయిని. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన కేసు ఇది. అంతేకాకుండా వీళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? 30 లక్షల రూపాయలు పెట్టి ఇంట్లో ఫర్నిచర్ కొనిచ్చారట. ఆడపడుచులు అని చెప్పుకునే విలన్స్కి ఎంత ఇచ్చారు తెలుసా? 50 లక్షల రూపాయలు ఆడపడుచు కట్నాలట. అది పరిస్థితి. 200 సవర్ల బంగారం అమ్మాయికి ఇచ్చింది. మళ్ళీ 10 కేజీల వెండి. అది పరిస్థితి. 10 కేజీల వెండి, 200 సవర్ల బంగారం, 30 లక్షలు ఖరీదు చేసే ఇంటి ఫర్నిచరు, ఇంకా ఇల్లు వాకిళ్ళు ఇంకేమిచ్చారు. ఇప్పుడు 12.5 కోట్లు హాస్పిటల్కి తీసుకొస్తేనే నువ్వు ఇంటికి రా అని చెప్పి అమ్మాయిని శుభ్రంగా నిర్దాక్షిణ్యంగా హాస్పిటల్స్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ కూడా చెప్తున్నారు అందరు మ్యారేజీల గురించి. అధిక కట్నం, సంగీతులను పెట్టుకుని దానికి ఒక 2 కోట్లు ఖర్చు చేసి ఆర్భాటాలకి పోతున్నారు తప్ప, చూడండి అమ్మా, మీరు అంటారు మీ పిల్లలని అయితే ఇలా చేస్తారని. నిజంగా మన దగ్గర డబ్బు ఉంటే చక్కగా మధ్యతరగతిగా మంచిగా చిన్న ఉద్యోగం చేసుకునేవాడైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మన పిల్ల సంపాదన, మన ఇంట్లో ఉన్న డబ్బు అతంది అంతా కలిపి చక్కగా పిల్లలు ముచ్చటగా ఉంటారని తల్లిదండ్రులు ఆలోచించట్లే. ఇప్పుడు మనం డబ్బున్న వాళ్ళమైతే మనకంటే ఎన్ని వందల కోట్లు వాడికి ఎక్కువ ఉందని ఆలోచించే సంబంధాలు ఇస్తున్నామే తప్ప ఒక మెట్టు దిగనమాట మనం చేయట్లా. అలాగే డబ్బున్న మగపిల్లలు ఉంటే చక్కగా మధ్యతరగతిగా ఉన్న ఆడపిల్లలను తెచ్చుకోవడం వల్ల నష్టం జరిగేది ఏముంది? మగపిల్లలకి కట్నం దాహం అనేది తీర్టల. 50 లక్షల రూపాయలు ఆడపడుచులు ఏం చేశారని అసలు ఆడపడుచు కట్నాలు ఇవ్వాలి? నాకు అర్థం కాని విషయంగా ఉంటుంది. 50 లక్షల రూపాయలు ఆడపడుచు కట్నం దేనికి ఇచ్చారు? ఆడపడుచు కట్నం 50 లక్షలు. అది పరిస్థితి. 200 కేజీల 200 సవర్ల బంగారం అంటే సరే తనతో పాటు ఉందో అత్తగారింట్లో ఉంటుందో ఏం చేస్తుందో. ఇప్పుడు అత్తగారింటికి రావద్దంటారు, కోర్టులో కేసులు, విడాకులకు అప్లై చేయడం, అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ప్లీజ్ పెళ్లి చేసేటప్పుడు అర్థం చేసుకోండి. అతిగా కట్నాలు ఇవ్వటం, అతిగా పెళ్లికి ఆర్భాటాలు చేయటం, సంగీతులను పెట్టుకోవడం. ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఎలా డ్రాప్ అవుతున్నాయో తెలుసా? ఒక్క నెలలోనే మధ్యప్రదేశ్లో 150 పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారట. వాళ్ళు పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోగానే ఫేస్బుక్లో వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయగానే కామెంట్స్, మీ జంట బాగుంది, నీ జంట బాగుంది అని పెడితే ఓకే చేసుకుంటున్నారట. మీ ఇద్దరు మ్యాచ్ కాలేదు, మీ ఇద్దరు బాగాలేదంటే అలా క్యాన్సిల్ చేసుకున్న సంబంధాలు ఎన్నోట. వీళ్ళు ఫోటో పెట్టంగానే అందరూ బాగుందని చెప్పాలి, వీళ్ళు పెట్టింది బాగోకపోతే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అది పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకని ఆడపిల్లలు ఎంత చదువుకున్నా, ఎంత ముందుకు వెళ్తున్నా, మనం ఎంత డెవలప్ అయినా, ఎంత ఉద్యోగాలు చేసినా ఈ కట్నం అనేది మాత్రం మనుషుల్ని పీడించేస్తుంది. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళ దాకా అంటుకుంది. అది మన అమ్మాయికి ఇంతే సారి పెట్టాలి, మన అమ్మాయికి ఇంతే పెళ్లి చేయాలి, ఇంతే చేయాలి, ఇంత చెందాలి. ఒక అమ్మాయి పెళ్లి చేశారు, నాకు తెలిసిన అమ్మాయి 1000 ఏళ్ళకి సారి పెట్టించారండి కనీసం. ఇంకోళ్ళు అయితే 100 ఏళ్ళకి సారి పెట్టించారు. ఏంటి? ఏదైనా బ్యాంకా? ఆడపిల్లని కన్న వాళ్ళు ఏమైనా బ్యాంకులో దోపిడీలు చేసి రావాలా?
ఆడపిల్లల కన్న వాళ్ళందరూ బ్యాంకులు దోపిడీలు చేసి రావాలి, ఏదో నిధి ఉన్నట్టు తవ్వుకోవడమే ఇంకా అస్తమాన్ వాళ్ళు. అది పరిస్థితులు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంకొక పాప 2025లో పెళ్లి చేసుకుంది, ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాప పుడుతూనే తండ్రి లేనివాడిగా ఉండిపోవాల్సి, అది దేనికోసం చెప్పండి? తల్లిదండ్రులు పుడుతూనే పిల్ల తండ్రి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తుంది దేనికి? అదనపు కట్నం కోసం. ఆడపడుచులు, అత్తగారు, మామగారులు, మొగుడు వేధించడం, ఇంకా కట్నం కావాలి, ఇంకా కట్నం కావాలి, ఇంకా కట్నం కావాలని. ఇది పరిస్థితి. చూసుకోండి, ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే ఎట్లా ఉండాలి, వాడు ఎలాంటి మనస్తత్వం ఉంది, ఎంత డబ్బు కావాలని కాంక్షతో ఉన్నారని ఆలోచించుకోండి. కొంతమంది ఉంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అల్లుడి కనీసం మడిచి కనీసం కాఫీ చుక్క నీళ్ళు కూడా పోయిన వాళ్ళు గుమ్మంలో పోతే. అలాంటి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు అయి ఉండి ఏదో లేని వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇంకా వాడిని లేనివాడిగానే చూస్తారు. ఇంకా వాడిని అలా హింసిస్తారు అల్లుడి ఇంటికి వస్తే. వీళ్ళు చూస్తే కోడలు, డబ్బున్న కోడలు వస్తే తెచ్చింది కదా, తెచ్చినంత వరకు తెచ్చింది, చక్కగా మనం అందరం హ్యాపీగా ఉందామని చెప్పి అనుకోకుండా ఈ పాపను అలా హింసిస్తున్నారు. ఈ 2 రకాల మనస్తత్వాలు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు బాగుపడుతుంది దేశం, అంతే. అప్పటిదాకా ఇలాగే ఉంటుంది. కట్నము అనేది ఎప్పుడైతే నశించిపోతుందో ఆడపిల్లల జీవితాలు బాగుంటాయి. ఆఫీసుకు పోతాడు, ఎవడో కట్నం తెచ్చాడంటాడు, ఇంకో చోటుకు పోతాడు, ఇంకోటి ఏదో ఇచ్చాడంటాడు. ఈ రకమైన మెంటాలిటీలు ఉన్నంత వరకు ఆడపిల్లల జీవితాలు మాత్రం ఇలా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి పసిపిల్లల్ని కూడా వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ బాలింతరాలై ఉండి చదువుకుని పీజీనే పెద్ద టెన్షన్తో కూడుకున్న జాబు, దాంట్లో డెలివరీ, దాని తర్వాత హస్బెండ్ పట్టించుకోకపోవడం, అత్తగారు మామగారు ఆడపడుచులు హింసించడం, 50 లక్షల ఆడపడుచు కట్నం తీసుకుని నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని వదినకి సపోర్ట్గా ఉండకుండా ఇంకా కట్నంతే, ఇంకా కట్నంతే అని ఇబ్బంది పెడితే అవతల ఆడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా ఈ అమ్మాయిని ఇలాగే హింస పెట్టాలి, నువ్వు కూడా తీసుకురాపో, మీ వదిన అడుగుతున్నారుగా, నువ్వు కూడా అని చెప్పి తన్ని పంపించారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ లైన్లోకి వస్తారు. ఎప్పుడైతే ఆడపడుచులు వాళ్ళ ఇళ్లలో అత్తగారులు కూడా ఈ అమ్మాయిని తన్ని, నువ్వు తీసుకురావే, మరి మీ వదిన్ని పంపించారు కదా బయటికి కట్నాలు తెమ్మని, మీరు కూడా తీసుకురండి అని తన్ని పంపించాలి. అప్పుడు లైన్లోకి వస్తారు. 30 లక్షల రూపాయల వస్తువులు కొని, 200 సవర్ల బంగారం కొని ఇస్తే ఈరోజు ఆ పిల్ల హాస్పిటల్ పాలై ఇంటిన ఇలా ఉంటుంది. ఎప్పటికీ పీజీ కంప్లీట్ అవ్వాలి, డిప్రెషన్ వస్తుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, పసిపాప, బాలింతరాలు, ఇవేమి చుట్టలా. అది అంటే ఒక మగపిల్లాడిని కనేస్తే సరిపోతుంది, ఇంకా అవతల వాళ్ళు తీసుకొస్తే మనమే హాస్పిటల్ కట్టించుకోవాలి, అవతల వాళ్ళు తీసుకొస్తే మన ఇంట్లో జరుపుకోవాలి, అవతల వాళ్ళు తీసుకొస్తే మన ఇంట్లో మంచాలు కొంచాలు కొనుక్కోవాలి, అవతల వాళ్ళు తీసుకొస్తే నా కూతురికి ఆ డబ్బులు పెట్టి పెళ్లి చేయాలి, లేకపోతే నా కూతురికి ఆ డబ్బులు పెట్టి బంగారం కొనాలి అనుకుంటున్నారే తప్ప, వాడిని అమ్ముతున్నారని చెప్పి వాడు బలిపశువుగా ఒక గేదో దూడో సంతలో అమ్ముతున్నట్టు అమ్ముతున్నారు తప్ప మగపిల్లాడిని మన ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నామే లక్ష్మీదేవిని అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. అది పరిస్థితి. మీరేమంటారు?